హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వే టు ఫ్యూచర్. ఈ వీడియోలో మనం ఫిజిక్స్ ఎంసెట్ 2023కి సంబంధించి ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయో క్లియర్గా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఫిజిక్స్ ఓవరాల్ వెయిటేజ్ చూసినట్లయితే మెకానిక్స్ నుంచి మనకి 15 క్వశ్చన్స్ వస్తాయి గైస్. మెకానిక్స్ అంటే ఈ ఫోర్స్, ఫ్రిక్షన్, నెక్స్ట్ ఎన్ఎల్ఎం, రొటేషనల్ మోషన్స్ ఇవన్నీ దీని అండర్లోకి వస్తాయి. అలానే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 6 క్వశ్చన్స్. ఇది చాలా చిన్న చాప్టర్ బట్ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది గైస్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, నెక్స్ట్ హీట్, ఇవన్నీ దీని అండర్లోకి వస్తాయి. ఇవి మ్యాక్సిమం దీని అండర్లో ఒక 4 చాప్టర్స్ ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే ఈజీగా 6 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ నుంచి 12 మార్క్స్ అయితే ఉన్నాయి గైస్. బట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అంటే ఓన్లీ కరెంట్ చాప్టర్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెమీకండక్టర్స్ దీని అండర్లోకి రాదు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా చాప్టర్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో, అవన్నీ ఈ ఎలక్ట్రిసిటీ అండర్లోకి వస్తాయి. ఇవి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి గైస్, బట్ వీటిని ప్రిపేర్ అవ్వడం కొంచెం టఫ్గా ఉంటుంది. మీరు ఐపీకి ప్రిపేర్ అయినా కూడా మీరు ఈ 12 క్వశ్చన్స్లో ఈజీగా 5 to 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయవచ్చు. రిమైనింగ్ 6 లాస్ట్కి ఇంకా టైం ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్ ఒక 5 చాప్టర్స్ వరకు ఉంటుంది. కమ్యూనికేషన్ సిస్టమ్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇలా ఈ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ లాస్ట్లో ఉన్న చాప్టర్స్ అన్నీ ఈ మోడర్న్ ఫిజిక్స్ అండర్లోకి వస్తాయి. ఇంకా మనం లాస్ట్లో చూసుకున్నట్లయితే వేవ్స్ అండ్ ఆప్టిక్స్, దీని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 3 to 4 చాప్టర్స్ అయితే ఉంటాయి. దీని నుంచి పెద్ద వెయిటేజ్ అయితే ఏం కాదు, బట్ మీరు అంతకీ ప్రిపేర్ అవుదాం అనుకుంటే దీన్ని కూడా లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఇంకా మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఏ లెసన్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఫిజికల్ వరల్డ్ నుంచి అయితే 1 క్వశ్చన్ వస్తుంది గైస్. ఈ 1 క్వశ్చన్ కూడా డైరెక్ట్ సైంటిస్టుల నేములు కానీ ఇలాంటివే అడుగుతారు. సెకండ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్. ఈజీగా స్కోర్ చేసే చాప్టర్లో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఒకటి గైస్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద కానీ యూనిట్ కన్వర్షన్ మీద కానీ సింపుల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి వెక్టర్స్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, పారలోగ్రామ్, లా ఆఫ్ వెక్టర్స్, ఇలాంటి వాటిపైన వెక్టర్స్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఇవి రెండింటి నుంచి కలిపి సింపుల్గానే డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్స్ మీదే బిట్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కూడా మన ఐపీలో ఉన్న క్వశ్చన్స్ నుంచి ఈజీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఒక మెయిన్స్ రేంజ్లో ఉంటుంది. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 1 క్వశ్చన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 1 క్వశ్చన్, రొటేషనల్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్, ఆసిలేషన్స్ నుంచి 1 క్వశ్చన్, గ్రావిటేషన్ నుంచి 1 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 1 క్వశ్చన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 1 క్వశ్చన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్. ఇందులో చాలా సింపుల్ క్వశ్చన్సే వస్తాయి. థర్మోడైనమిక్స్ నుంచి కూడా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. థర్మోడైనమిక్స్ అయితే 2 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది గైస్. కైనెటిక్ థియరీ, దీని నుంచి కూడా 1 క్వశ్చన్, హీట్ ట్రాన్స్ఫర్ నుంచి 1 క్వశ్చన్ వస్తాయి. మనం ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటే టోటల్ ఫస్ట్ ఇయర్ నుంచే 21 మార్క్స్ వస్తాయి. అంటే హాఫ్ ఆఫ్ ది ఫిజిక్స్ వెయిటేజ్ కంట 1 మార్క్ ఎక్కువ. సో మీరు ఇప్పుడు ఎలాగో సెకండ్ ఇయర్లో ఉంటారు కాబట్టి మీరు మీ సెకండ్ ఇయర్ సిలబస్తో పాటు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సిలబస్ని కరెక్ట్గా రివిజన్ చేస్తే మీకు ఈజీగా ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. ఫిజిక్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ప్రెడిక్టబుల్గానే ఉంటాయి. ఏ క్వశ్చన్స్ ఎప్పుడు ఇస్తాడో చెప్పలేము. మ్యాక్సిమం ఫిజిక్స్ పేపర్ టఫ్గానే ఉంటుంది. సో ఫిజిక్స్ని పెద్దగా పట్టించుకోకుండా కెమిస్ట్రీ, మ్యాథ్స్పై ఫుల్ టార్గెట్ చేస్తే ఈజీగా 100 మార్క్స్ ఆ రెండింటిలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫిజిక్స్ 40 క్వశ్చన్స్లో మీరు ఈజీగా 10 to 15 అయితే మీరు ఐపీ ప్రిపేర్ అయినా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఈ విధంగా చూసుకుంటే 120 మార్క్స్ వరకు మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. 120 మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా ఒక 2,000 to 3,000 లోపే ర్యాంక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఎంసెట్లో ఖచ్చితంగా టాప్ ర్యాంక్ సాధించవచ్చు గైస్. ఈ వీడియోకి ఇంత గైస్. మీకు నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చాప్టర్స్ యొక్క వెయిటేజ్ అయితే చేయబోతున్నాను.
దానికోసం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఇన్స్టాగ్రామ్కి లేదా నా మెయిల్కి మెసేజ్ చేస్తే నేనే మీకు పర్సనల్గా గైడెన్స్ ఇస్తాను. అలానే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ రెండు వీలు కాకపోతే కింద కమెంట్స్లో మెన్షన్ చేసినా కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.